శ్రీరామ జయ రామ జయ జయ రామ. మేషరాశి తర్వాత రాశి వృషభ రాశి. మనకి వృషభ రాశిలో జన్మ రవి, జన్మ బుధుడు సంచారం జరుగుతోంది. ఒక మోస్తరు ఫలితాలతో ఈ వారం ముందడుగు వేస్తారు. గురు శుక్రుల కలయిక అంత మంచి గొప్పగా మీకేమీ కలిసి రాకపోయినా కూడా పర్వాలేదు. ఆపాటి మీకంటూ మనోధైర్యం వచ్చి స్ట్రెంత్గా నిలబడి అన్ని పనులు చేసుకోవడానికి కావలసిన వాతావరణం అయితే మీకు ఉంటుంది. అర్ధాష్టమ కేతు ప్రభావం వలన ఏంటి, లేకపోతే కాలసర్ప దోషంలో ఆ మాయలో కాస్త రావుకేతువుల మాయలో మిగిలిన గ్రహాలన్నీ ఉండడం వలన ఏమిటి, కొంత చిన్నపాటి చికాకులతోటి మీకు ఈ వారం అంతా కూడా ఉంటూ ఉంటుంది. కొత్త ఉద్యోగాల్లో చేరే వారందరూ కూడా కేతువుని పూజించుకొని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి తర్వాత మీరు ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మంచి ఎక్కువ శాలరీ ఇస్తున్నారని కొత్త ఉద్యోగానికి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన పై అధికారులు కానీ కింద ఉద్యోగస్తులు కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నా కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళడం కానీ చెయ్యండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక నూతనంగా పెళ్లి కావాల్సిన యువతీ యువకులకి పెళ్ళయ్యే అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు అన్ని వేళలా కూడా ఇక్కడ ప్రధానంగా నవగ్రహ పూజలు చేసుకుని శుక్రగ్రహాన్ని ఆరాధించడం వలన కూడా చాలా విశేషమైన సుఫలితాలను పొందుతారు. రావుకేతు కాలసర్ప దోషం వలన ఒక్కసారి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి, శుక్రగ్రహాన్ని పూజించండి. అలాగే కేతువుకి కూడా ఉలవలు తడిపి గోవికి తినిపించడం వలన, దుర్గాదేవి ఆరాధన వలన మీరు సర్వత్రా విజయాన్ని పొందుతారు.